ఓం శాంతి. ఈరోజు ఎర్లీ డేట్ 23/12/2021. मीठे बच्चे, ये सुहावना कल्याणकारी संगम युग है जिसमें स्वयं बाप आकर पतित भारत को पावन बनाते हैं. మధురమైన పిల్లలు, ఇది సౌభాగ్యమైనటువంటి కళ్యాణీకారి సంగమ యుగం. ఇది సౌభాగ్యమైనటువంటి కళ్యాణీకారి సంగమ యుగము. ఇందులో స్వయం తండ్రి వచ్చి పతిత భారతదేశాన్ని పవిత్రంగా, దీనిలో స్వయంగా తండ్రి వచ్చి పతిత భారతదేశాన్ని పవిత్రమైనటువంటి భారతదేశంగా తయారు చేస్తున్నారు. ఇది సౌభాగ్యశాలి కళ్యాణీకారి సంగమ యుగము. ఇందులో స్వయం తండ్రి వచ్చి పతితమైన భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. ప్రశ్న, संगम युग पर जब बाप आते हैं तो उनके आने से भी कौन सा इशारा मिल जाता है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, సంగమ యుగంలో ఎప్పుడైతే తండ్రి వస్తారో, సంగమ యుగంలో ఎప్పుడైతే తండ్రి వస్తారో ఆయన రావటంతోనే, సంగమ యుగంలో ఎప్పుడైతే తండ్రి వస్తారో ఆయన రావటంతోనే ఎటువంటి ఇషారా లభిస్తుంది, ఎటువంటి ఇషారా లభిస్తుంది అంటున్నారు బాబా. ఏమిటా ఇషారా అని అడుగుతున్నారు. उत्तर, इस पुरानी दुनिया के अंत होने का इशारा सबको मिल जाता है. ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం జరిగేటటువంటి ఇషారా అందరికీ లభిస్తుంది. ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం జరిగేటటువంటి ఇషారా అందరికీ లభిస్తుంది. क्योंकि बाप आते ही हैं पति सृष्टि का अंत करने, इसलिए विनाश का साक्षात्कार भी होता है. ఎందుకంటే తండ్రి రావటంతోనే, ఎందుకంటే తండ్రి వచ్చేదే పతిత సృష్టి యొక్క అంతిమం చేయటానికి. ఎందుకంటే తండ్రి వచ్చేదే పతిత సృష్టి యొక్క అంతిమం చేయటానికి. అందుకే వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అందుకే వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అవి తుమ్హే నయి దునియా కే జాట్ సామ్నే దిఖాయి దే రహే హై. ఇప్పుడు మీకు కొత్త ప్రపంచం యొక్క వృక్షం, ఇప్పుడు మీకు కొత్త ప్రపంచం యొక్క వృక్షం ఎదురుగా కనిపిస్తూ ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంది. గీత్, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా. పాట, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. वास्तव में कहना चाहिए, रूहानी बच्चों प्रति रूहानी बाप की गुड मॉर्निंग. क्योंकि बच्चे जानते हैं बाप आते ही है रात को दिन बनाने. ये भी हिसाब किया जाता है. आखिरी में भी बाबा आते किस समय है, तिथि तारीख नहीं, परंतु किस समय में आते हैं जरूर 12:01 हुआ होगा, तब बापा ने इस शरीर में प्रवेश किया होगा.
यह बेहद की रात और दिन తిది తారీఖ్ नहीं बताई जा सकते हैं. అయితే బాబా చెప్తున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు తండ్రి వచ్చేదే రాత్రిని పగలుగా తయారు చేయటానికి. ఇది కూడా లెక్కించటం జరుగుతుంది కదా. అంటే చివరికి బాబా కూడా ఏ సమయంలో వస్తారంటారు? దానికి తిది తారీఖు 2 లేవు. కానీ ఏ సమయంలో వస్తారంటే తప్పకుండా 12 అయిన తర్వాత ఒక్క నిమిషం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు బాబా ఈ శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చు. అయితే బాబా అంటారు ఇది అనంతమైన రాత్రి, అనంతమైన పగలు. తిది తారీఖ్ అనేది చెప్పడం జరగదు అన్నారు బాబా. अपने बच्चों से ही कहते हैं हम आकर रात को दिन नरक को स्वर्ग बनाते हैं अथवा पतित दुनिया को पावन दुनिया बनाते हैं. समझ में आता है कि बाबा का आना रात्रि को ही कहा जाता है. शिवरात्रि कहते हैं ना, आते ही है रात को दिन बनाने. उनकी कोई जन्म पत्री है? कृष्ण जयंती की भी तिथि तारीख कुछ नहीं है क्योंकि उनको बहुत दूर ले गए हैं. అయితే బాబా అంటున్నారు తన పిల్లలకు చెప్తున్నారు అనంతమైనటువంటి రాత్రి అంటే బాబా ఎప్పుడైతే వస్తారో రాత్రిని పగలుగా నరకాన్ని స్వర్గంగా తయారు చేయటానికి వస్తారు. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన అనేది చేస్తారు. అయితే మీకు అర్థమవుతుంది కదా బాబా రావటం అంటే దాన్ని రాత్రి అనేది చెప్తారు. శివరాత్రి అని అంటారు కదా, వచ్చేది కూడా రాత్రిని పగలుగా తయారు చేయటానికే. అయితే ఆయనకి ఎలాంటి జన్మపత్రి ఏమైనా ఉందా అంటారా? కృష్ణుని యొక్క జయంతికి కూడా తిది తారీఖు లేనప్పుడు ఆయన చాలా దూరంగా తీసుకెళ్లిపోయారు అంటున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు. కృష్ణుని యొక్క జన్మ ఎప్పుడు జరిగింది? సమత్ తిది తారీఖు కుచ్ నహీ హై. సంవత్సరం గాని తిది గాని తారీఖ్ గాని ఏమీ లేదు అంటున్నారు బాబా. బాకి సిర్ఫ్ రాత్ కో మనాతే హై, కేవలం రాత్రి పూటకు జరుపుకుంటూ ఉంటారు कृष्ण जयंती ने. वास्तव में शिव बाबा है ही रात को आने वाला. तुम बच्चे कहेंगे शिव बाबा की रात्रि. भारत में मनाते भी है शिवरात्रि, शिव जयंती भी कहते हैं, परंतु वास्तव में शिव जयंती कहना नहीं चाहिए क्योंकि उनकी मरणति नहीं है. అయితే బాబా అంటున్నారు కేవలం రాత్రిని జరుపుకుంటారు కదా కృష్ణ జయంతి రోజు. కానీ ఈ రోజు బాబా అంటున్నారు వాస్తవంగా శివ్ బాబా రాత్రే వస్తారు. అయితే మీకు తెలుసు కదా శివ్ బాబాకి రాత్రి అంటారు, అంటే శివరాత్రి అని అంటారు. భారతదేశంలోనే జరుపుకుంటారు శివరాత్రి కూడా, శివ జయంతి అని కూడా అంటారు. కానీ వాస్తవంగా శివ జయంతి అని అనకూడదు అంటున్నారు. ఎందుకంటే ఆయనకి చావు లేదు కదా, చనిపోయిన వాళ్ళకి జయంతి చేసుకుంటారు. కానీ బాబా అంటున్నారు నాకు చావు లేనప్పుడు శివ జయంతి అనకూడదు, శివరాత్రి అని మాత్రమే అనాలి అంటున్నారు బాబా ఈరోజు. మనుష్య జన్మతా హై ఫిర్ మర్తా భీ హై. మనుషులు జన్మిస్తారు మరణిస్తారు కూడా. ये शिव बाबा बतलाते हैं दूसरा कोई ऐसा कह ना सके, वो तो मरता ही नहीं, इसलिए शिव जयंती कहना भी रॉन्ग है. అయితే బాబా అంటున్నారు నాకు ఎప్పుడు చావు లేదు, నేను ఎప్పుడు చనిపోను, అందుకే ఏమంటున్నారంటే శివ జయంతి అనటం రాంగ్ అంటున్నారు బాబా ఈరోజు. శివరాత్రి అనడం కరెక్టే, ఎందుకంటే నేను రాత్రే వస్తాను, 12 గంటలు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నేను వస్తాను. ఇది శివ బాబాయే చెప్తాను, ఇంకెవరు కూడా ఇలా చెప్పలేరు అంటున్నారు బాబా. बल कहते हैं शिवो हूं परंतु बता ना सके मैं कब आता हूं, क्यों आकर करता हूं. श्री बाबा तो बतलाते हैं कि आप आधा कल्प की रात्रि पूरी हो दिन शुरू होता है. ये गीता का एपिसोड रिपीट हो रहा है. मौत का तूफान भी सामने खड़ा है, पतित दुनिया भी बरोबर है, कलयुग का अंत है. అయితే బాబా అంటున్నారు శివోహం అని కూడా భలే అంటారు శివోహం, కానీ అలా అనటానికి కూడా లేదు. నేను ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు, నేను వచ్చి ఏం చేస్తానో కూడా చెప్పలేరు అంటున్నారు. శ్రీబాబా తెలియచేస్తున్నారు నేను అర్ధకల్పం యొక్క రాత్రి పూర్తయి పగలు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు నేను వస్తాను. ఈ గీతా ఎపిసోడ్ మళ్ళా తిరిగి రిపీట్ అవుతుంది అంటున్నారు.
మృత్యువు యొక్క తుఫాను మీ ఎదురుగా నిల్చొని ఉంది అంటున్నారు బాబా. पति दुनिया भी बराबर है, कलयुग का अंत है, मुसीबत भी सामने है, समझते ही वही महाभारत लड़ाई है जिसके लिए शास्त्रों में गायन है, नेचुरल कैलामिटीज द्वारा पुरानी दुनिया का विनाश होना है। तो जरूर गीता का भगवान आया होगा, आयागा ही कलयुग के अंत में। सतयुग का फर्स्ट प्रिंस वो फिर द्वापर में तो हो ना सके, मनुष्य को 84 शरीर మిల్తే హై. అయితే బాబా అంటున్నారు ఈ పతిత ప్రపంచం అనేది తప్పకుండా వినాశనం జరగాల్సిందే. ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమము. బాబా అంటున్నారు చాలా పరిస్థితులు కష్టాలు మీ ఎదురుగా నిల్చుని ఉన్నాయి. మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇది అదే మహాభారత యుద్ధం. దీనికోసం శాస్త్రాల్లో కూడా గాయనం చేయబడింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాత ప్రపంచం యొక్క వినాశనం జరగాల్సిందే. అది ద్వాపర యుగంలో జరగదు, ఈ కలియుగం అంతిమంలోనే జరుగుతుంది. కానీ వాళ్ళైతే చూపించింది ద్వాపర యుగంలో చూపించారు అంటున్నారు బాబా. అయితే నేను వచ్చేది కూడా కలియుగంలోనే వస్తాను, గీతా భగవానుడు వస్తారు. సతయుగం యొక్క ఫస్ట్ ప్రిన్స్ ఆయన ద్వాపర యుగంలో ఎలా ఉంటాడు చెప్పండి? ఎవరంటే శ్రీకృష్ణుడు అంటున్నారు. మనుషులకి 84 శరీరాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరి యొక్క జన్మలో కూడా అంటే ఒక జన్మకి యొక్క శరీరం రూపురేఖలు ఇంకొక జన్మలో మారిపోతూ ఉంటాయి, అవి ఉండవు అంటున్నారు బాబా. ఒకటికి కలవనప్పుడు సతయుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోకి వచ్చేసరికి అదే రూపురేఖలతో ఉండడం అనేది అసంభవము అంటున్నారు బాబా. भले अभी कृष्ण का गायन पूजन है परंतु उनके एक्यूरेट फीचर्स तो हो ना सके. భలే ఇప్పుడు కృష్ణుడికి గాయనం ఉంది, పూజిస్తున్నారు, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఆ లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పలేము అంటున్నారు. ఆ ఫీచర్స్ అనేవి ఉండవు. ఉनको फोटो भी निकल ना सके, ఆయన యొక్క ఫోటోను కూడా తీయలేరు. ऐसे ही मिट्टी का कागज का बना लेते हैं, మట్టితో మూర్తిని తయారు చేస్తారు, కాగితంతో మూర్తిని తయారు చేసేస్తారు. एक्यूरेट फीचर्स तो जब ध्यान में जाओ तब तुम देख सकते हो. అయితే బాబా అంటున్నారు ఖచ్చితమైనటువంటి ఫీచర్స్ ముఖ కవళికలు శరీర అంగభాగాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తారో అప్పుడు మీరు చూడగలరు అన్నారు బాబా. ఫోటో అయితే తీయలేరు, సూక్ష్మలోకంలో ఫోటో తీయగలరా? మీరు ఏదైతే చూసి వస్తారో దాన్ని ఇక్కడ అనుభవం చేసుకోగలరేమో కానీ ఫోటో అయితే తీయటానికైతే లేదు అంటున్నారు బాబా. మీరా కృష్ణ से डांस करती थी, बहुत नामी ग्रामी है, शिरोमणि भक्तों में गाई जाती है, कृष्ण को याद करती थी तो जट उनको साक्षात्कार होता था, कृष्ण ते प्रीत थी, साक्षात्कार में देखती थी, इसलिए पवित्र रहना चाहती थी. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీరా ఉన్నారు కదా, భక్తురాలలో శిరోమణి నెంబర్ 1 భక్తురాలు, భక్తుల్లో అయితే నారదుడు అన్నమాట. మీరా కూడా కృష్ణుడితో డాన్స్ చేస్తూ ఉండేది. ఆమెకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణుని యొక్క భక్తురాలు. అయితే బాబా అంటున్నారు కృష్ణుడిని స్మృతి చేస్తూ ఉండేది, వెంటనే ఆమెకి సాక్షాత్కారం కూడా కలిగింది. కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ ఉండేది, ప్రీతి ఉండేది. కృష్ణుడి కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయటానికి వెనుకాడలేదు అంటున్నారు బాబా. సాక్షాత్కారంలో చూసింది, అందుకే పవిత్రంగా ఉండాలని ఆమె కోరుకున్నారు అంటున్నారు బాబా. జాంతే వహి వికార్తో హుతానై. అయితే మీకు తెలుసు సతయుగంలో వికారాల మాటే ఉండదు. కృష్ణ సే ప్రీతి లగితో పవిత్ర జరూర్ పడినా పడే. కృష్ణుడితో ప్రీతి ఉన్నట్లయితే తప్పకుండా పవిత్రంగా అవ్వాలని ఆమె ఫిక్స్ అయిపోయారు అంటున్నారు బాబా. పతితో కృష్ణకే సాత్ మిల్నా సకే. పతితులు ఎప్పుడు కూడా కృష్ణుడితో కలవలేరు అంటున్నారు బాబా. కృష్ణుని కలాలి అంటే పవిత్రంగా ఉండాలి. భక్తి मार्ग में तो उनकी अल्पकाल क्षण भंगुर की भावना पूरी हुई. ये सब राज बाबा ही समझाते हैं, मीरा पावन रही इसलिए उनकी महिमा है. అయితే బాబా అంటున్నారు కృష్ణుని యొక్క నెంబర్ 1 భక్తురాలుగా మీరాకి ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె పవిత్రంగా ఉంది, అందుకే ఆమెకు అంత మహిమ కూడా వచ్చింది అంటున్నారు. ఈ రహస్యాలన్నీ కూడా బాబా ఎంత క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో అయితే ఆమెకి అల్పకాలికమైనటువంటి
క్షణభంగురమైనటువంటి భావన పూర్తయింది. కానీ ఇప్పుడు మనం చూడండి సంగమ యుగంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కృష్ణుడితో ఆడుకోవచ్చు, రాసలీలలు చేయొచ్చు, సతయుగం చూడొచ్చు, సూక్ష్మలోకంలోకి వెళ్ళి. ఆ భావనకి, ఈ భావనకి తేడా ఉంది కదా! స్వయం భగవంతుడితో మీరు పాలన పొందుతూ ఉన్నారు. అదంతా భక్తి అంతా క్షణభంగురమైనటువంటి భావన పూర్తయింది ఆమెకి అంటున్నారు. సాక్షాత్కారమైంది. ఏవైతే మనోకామనలు ఉంచుకున్నారో ఆ మనోకామనలు అల్పకాలికం కోసం మాత్రమే పూర్తయింది. अनेक प्रकार के देवताएं आदि है, उनका साक्षात्कार चाहते हैं तो ड्रामा प्लान अनुसार वो मनोकामना पूर्ण हो जाती है। भक्ति मार्ग की भी नूंद है, वेद शास्त्र पढ़ते हैं, माता मारते थे तो भी मुक्ति जीवन मुक्ति में जा नहीं सकते। आगे बनारस में जाकर काशी कलवट खाते थे, समझते थे शिवपुरी अर्थात मुक्ति में जाए, परंतु जा नहीं सकते। मुक्ति धाम में ले जाने वाला है एक ही बाप है, उनको ही मुक्ति जीवन मुक्ति दाता कहा जाता है, दूसरा कोई ले जा नहीं सकता। सतयुग में लक्ष्मी नारायण का राज था तो जीवन मुक्ति थी, जीवन बंधन नहीं था। बहुत थोड़े आदमी रहते थे। इस समय कितने करोड़ मनुष्य हैं, सतयुग में इतने थे नहीं। అయితే బాబా అంటున్నారు భక్తి మార్గంలో కూడా ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా సాక్షాత్కారం కలిగేటటువంటి మనోకామన కూడా పూర్తయ్యేటటువంటి పాత్ర ఉంది అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు వేదాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, బుర్ర ఎంత బదులు కొట్టుకుంటారో తెలియదు ముక్తి జీవన్ ముక్తి కోసం. కానీ ఎవరు వెళ్ళడం అయితే జరగదు. అయితే బాబా అంటున్నారు ముక్తిలోకి తీసుకెళ్లే వారైతే ఒక్క శ్రీ బాబాయ్, వారినే ముక్తి జీవన్ ముక్తి దాత అని చెప్తారు. ఇంకెవరు కూడా తీసుకుని వెళ్ళలేరు అంటున్నారు బాబా. సతయుగంలో లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. అంటే జీవన్ముక్తి స్థితి ఉండేది, జీవన బంధన ఉండేది కాదు అంటున్నారు బాబా. చాలా తక్కువ మంది మనుషులే ఉండేవారు. ఏవి అభి తుమ్కో పతా పడా హై, सृष्टि के आदि मध्य अंत की नॉलेज अभी तुमको मिलती है। रचयिता और रचना के आदि मध्य अंत को कोई जान नहीं सकते। अभी तुम जानते हो पति सृष्टि का अंत है, वो तो समझते हैं कलयुग अर्जुन 40,000 वर्ष चलना है, परंतु तुम जानते हो अभी कलयुग का अंत होना है, तभी बाप आकर सारी नॉलेज सुनाते हैं। అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీకు తెలిసింది కదా సతయుగంలో ఇంతమంది మనుషులైతే ఉండరు, కోట్ల కొలది మనుషులైతే అక్కడ ఉండరు. మరి మిగతా వాళ్ళందరూ ఆ సమయంలో ఎక్కడ ఉంటారు అన్నది మీకు తెలుసు. అయితే ఆది మధ్య అంతిమ యొక్క రచయిత రచనల యొక్క జ్ఞానం గురించి బాబా ఇప్పుడు మనకు అర్థం చేయించి ఆ జ్ఞానం అనేది మీకు లభించింది. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ పతిత సృష్టి యొక్క అంతిమము. మీరు అర్థం చేస్తున్నారు కదా కలియుగం యొక్క ఏజ్ 40,000 సంవత్సరాలు ఉందని ఇంకా వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే కలియుగం యొక్క అంతిమ సమయం. అందుకే బాబా వచ్చి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనకి వినిపిస్తూ ఉన్నారు అంటున్నారు. ఉన్నతమైనటువంటి వారు భగవంతుడు. ఆయన యొక్క జన్మ కూడా ఇక్కడే ఈ సాకార ప్రపంచంలోనే జరుగుతుంది అంటున్నారు బాబా. आते हैं संगम युग पर अंत होने का इशारा देते हैं, विनाश का साक्षात्कार भी कराया है, अर्जुन के लिए भी दिखाया है ना, साक्षात्कार हुआ। तुम बच्चों में भी बहुतों ने साक्षात्कार किया है, जितना जितना नजदीक आएंगे तो देखने में आएगा। मनुष्य जब घर के नजदीक आते हैं तो सब बातें याद आती है ना, तुमको भी बहुत साक्षात्कार होते रहेंगे। मुक्ति धाम में जाकर फिर जीवन मुक्ति में आना है। तुम जानते हो बरोबर भारत विश्व का मालिक था, बाप कहते हैं मैं हर 5,000 वर्ष के बाद आकर तुमको राजयोग सिखलाता हूँ, ये स्थापना हो रही है భవిష్య నయి దునియా के लिए। అయితే బాబా అంటున్నారు అర్జునుడి కోసం చూపించారు కదా ఆయనకి వినాశనం యొక్క సాక్షాత్కారం జరిగింది అని. అయితే బాబా వచ్చేది కూడా సంగమ యుగంలో, ఆయన రావటంతోనే అంతిమ సమయం ఇప్పుడే అని చెప్పి ఇషారా మనకి ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తయారీలు చేసుకోవాలి. వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా చేయించారు కదా పిల్లలు, చాలా మంది సాక్షాత్కారం చేసుకున్నారు. ఎంతెంత దగ్గర పడుతూ ఉంటుందో అంతంత మీరు అన్ని చూడగలుగుతారు అన్నారు బాబా. మనుషులు ఎప్పుడైతే ఇంటికి దగ్గరగా రావటంతోనే అన్ని విషయాలు గుర్తుకొచ్చేస్తుంటాయి కదా, ఆ ఇంటికి రిలేటెడ్ అన్ని కూడా మీకు కూడా చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి సతయుగం రావటం అనేది దగ్గర పడుతున్నప్పటికే. ముక్తిధామంలోకి వెళ్తారు,
తర్వాత జీవన్ముక్తిలోకి అయితే రావాల్సిందే అంటున్నారు. మీరు తెలుసుకున్నారు కదా, తప్పకుండా భారతదేశం విశ్వానికి మాలికునిగా ఉండేది. అయితే బాబా చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈ యొక్క స్థాపన అనేది జరుగుతుంది. దేనికోసం అంటే కొత్త ప్రపంచం కోసము అంటున్నారు బాబా. संगम पर स्थापनी होती है, तुम ब्राह्मण हो ही संगम युग पर, वह शूद्र तुम हो ब्राह्मण, वो देवता है, ये बातें कोई शास्त्र में नहीं है। मनुष्य थोड़े ही जानते हैं कि संगम किसको कहा जाता है। इनको कल्याणकारी सुहावना संगम युग कहा जाता है, जहां से पतित भारत पावन बनता है। बाप भी कल्याणकारी है, आते भी भारत में है। बाप कहते हैं अभी तुम्हारे 84 जन्म पूरे हुए, अब तुम पतित हो, एक भी पावन नहीं, सब भ्रष्टाचारी है, विकार से पैदा होता है। तुम श्रेष्ठ देवी देवता थे, फिर क्षत्रिय वैश्य शूद्र बने, अभी ब्राह्मण बने हो, దేవత బనేంగే అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, సంగమ యుగంలో స్థాపన అనేది జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరే సంగమ యుగంలో ఉన్నారు, వారి శూద్రులు మీరు బ్రాహ్మణులు అంటున్నారు బాబా. ఆ తర్వాత దేవతలుగా అవుతారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు అంటున్నారు. మనుషులకి ఏమైనా తెలుసా, సంగమ యుగం అని దేనికి అంటారు అన్నది కూడా తెలీదు అంటున్నారు బాబా. దీన్ని కళ్యాణీకారి సుమంగళి సంగమ యుగం అని చెప్తారు అంటున్నారు బాబా. ఇక్కడ నుండి అయితే ఏమవుతుందంటే పతిత భారతదేశం కాస్త పవిత్రంగా తయారవుతుంది. అంటే మరి తండ్రి కూడా కళ్యాణీకారియే కదా, వచ్చేది కూడా భారతదేశంలోనే వస్తున్నారు. ఆ తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు పూర్తి 84 జన్మలు కంప్లీట్ అయ్యాయి అంటున్నారు. ఇప్పుడు మీరు పతితంగా అయ్యారు, ఒక్కరు కూడా పవిత్రమైన వాళ్ళు లేరు. అయితే బాబా అంటున్నారు, అందరూ భ్రష్టాచారీలుగా ఉన్నారు. ఎందుకంటే వికారాల ద్వారానే జన్మ అనేది జరుగుతుంది. మీరు శ్రేష్టమైన దేవీ దేవతలుగా ఉండేవారు, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతున్నారు, తర్వాత దేవతలుగా అవుతారు. అంతిమంలో వచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా స్థాపన అనేది చేస్తున్నారు. ఎవరిది? స్వర్గం యొక్క దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన అనేది బాబా చేస్తున్నారు. తుమ్ యహా ఆయే హో దేవీ దేవత బన్నే, దైవీ గుణ ధారణ కర్నే. మీరు ఇక్కడికి వచ్చిందే దేవీ దేవతలుగా అవటానికి, దైవీ గుణాల్ని ధారణ చేయటానికి. ये तो तुम बच्चों को मालूम है कि कोई भी विकारी को यहाँ अलाउ नहीं किया जाता है. అయితే మీకు తెలుసు, ఏ వికారి మనిషిని కూడా ఇక్కడ అలౌ చేయటానికి లేదు. అంటే బాబా మిలనం ఎప్పుడైతే జరుగుతుందో మౌంట్ ఆబులో వికారి మనుషులకి ఎంట్రన్స్ అనేది లేదు అంటున్నారు బాబా. पहले पहले पवित्रता की प्रतिज्ञा लेनी होती है, एक बार प्रतिज्ञा कर फिर अगर तोड़ते हैं तो एकदम रसातल में चले जाते हैं, चंडाल का जन्म पा लेते हैं. यहाँ बाबा के आगे पतित कोई आ नहीं सकते. अगर ब्राह्मणी भूल से भी ले आती है तो उन पर भी बड़ा दोष आ जाता है. అయితే బాబా అంటున్నారు, మొట్టమొదట పవిత్రత యొక్క ప్రతిజ్ఞను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ప్రతిజ్ఞ చేసి ఒకవేళ ఆ ప్రతిజ్ఞను తెంచినట్లయితే పూర్తిగా రసాతలంలో పడిపోతారు అన్నారు. అంటే వాళ్ళకి ఇంకెప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు అంటున్నారు బాబా. అంటే బాబా చెప్తున్నారు, చండాల్ని యొక్క జన్మను తీసుకుంటారు అంటున్నారు అలాంటి వాళ్ళు. ఒకసారి బాబాకు ప్రతిజ్ఞ చేసి బాబా యొక్క ప్రతిజ్ఞను తెంచివేసి అపవిత్రంగా అయితే గనక చండాల్ని యొక్క జన్మని తీసుకుంటారు. ఇక్కడైతే బాబా ముందు పతితులు ఎవరు కూడా రాలేరు. ఒకవేళ బ్రాహ్మణి అంటే టీచర్ అక్కయ్య పొరపాటున గనక ఎవరినైనా పతితులను తీసుకొచ్చినట్లయితే ఆమెపై కూడా చాలా పెద్ద దోషం పలుకుతుంది అంటున్నారు బాబా. దోనో చండాల్ బన్ జాతే హై. వచ్చిన వాళ్ళు చండాలుగా అవుతారు, తీసుకొచ్చిన బ్రాహ్మణి కూడా చండాలుగానే అయిపోతుంది అంటున్నారు బాబా. జో పావన్ నహీ బన్ సక్తే ఇంకో యహా ఆనే కా హుకుం నహీ హై. ఎవరైతే పవిత్రంగా అవ్వలేరో అలాంటి వాళ్ళు ఇక్కడ రావటానికి రూల్ లేదు అంటున్నారు బాబా. पर्सनल आकर समझ सकते हैं परंतु बाबा की सभा में नहीं आ सकते.
పర్సనల్ గా వచ్చి అర్థం చేయించొచ్చు గాని బాబా అంటున్నారు సభలోకి మాత్రం వాళ్ళని తీసుకురావటానికి లేదు. అగర్ భూలే సే లే ఆతే హై తో ఉన్కా చోట్ బహుత్ లగ్తే హై. ఒకవేళ గనక పొరపాటున వాళ్ళని తీసుకొచ్చినట్లయితే అలాంటి వాళ్ళకి దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది. ఆతే తో డేర్ హై, రావడం అయితే చాలా మంది వస్తారు. सबको मालूम है कि बेहद का बाप के पास जाते हैं, हमको पवित्र जरूर बनना है, मेरा पवित्र थी तो उनका कितना मान है, अब तुम ज्ञान अमृत पिलाते हो फिर भी वो कहते हैं हमको जहर चाहिए। अबलाओं पर कितना अत्याचार करते हैं विष के लिए, कृष्ण की बात नहीं, ये तो बड़ी भूल है जो भगवान के बदले कृष्ण का नाम डाल दिया है। అయితే బాబా అంటున్నారు అందరికీ తెలుసు కదా అనంతమైన తండ్రి దగ్గరికి చాలా మంది వస్తారు. మనం మౌంట్ ఆబు వెళ్తున్నామంటే బాబాని కలవటానికే వెళ్తూ ఉంటాం కదా. అయితే బాబా అంటున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ జ్ఞానామృతాన్ని తాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం విషం కావాలని అడుగుతూ ఉంటారు. మీరా కూడా పవిత్రంగా ఉండేది, అందుకే కదా ఆమెకి ఎంత విలువ ఉందో చూడండి అంటున్నారు బాబా. మనం పవిత్రంగా తప్పకుండా జరగాలి, అవ్వాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయం కదా. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి విషయం కోసమని. కృష్ణుని యొక్క విషయం కాదు, ఇది చాలా పెద్ద పొరపాటు. భగవంతుడి బదులుగా భగవంతుని కుమారుడైన కృష్ణుని పేరుని వేసేశారు అన్నారు బాబా. बाप समझाते हैं कि भक्ति कहते हैं, भक्ति के बाद भगवान आते हैं फल देने, तो भक्ति निष्फल हुई ना, परंतु कुछ भी नहीं समझते हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు భక్తులు అంటారు కదా భక్తి తర్వాత భగవంతుడు వచ్చి ఫలాన్ని ఇస్తారు అని. అంటే ఆ భక్తి నిష్ఫలమైనట్లే కదా అని ఏమీ అర్థం చేసుకోవట్లేదు. భారత్ ही गोल्डन एज था, अभी है आयरन एज, कहते भी है पतित पावन आवो तो पतित कह रहे ना, परंतु किसको कहो तुम नरकवासी पतित हो तो समझते नहीं. అయితే బాబా అంటున్నారు పతిత పావుండైనటువంటి తండ్రి రండి అని పిలుస్తున్నారు అంటే వాళ్ళ స్వయం ఏమయ్యారు, పతితులే అయ్యారు కదా. ఈ భారతదేశం ఒకప్పుడు బంగారు యుగంగా ఉండేది, ఇప్పుడు ఇనుప యుగంగా పూర్తి పతితంగా తమో ప్రధానంగా అయిపోయింది. కానీ ఈ విషయం మీరు ఎవరికైనా అనండి, మీరు నరకవాసులు పతితులు అంటే అర్థం చేసుకోలేరు. అయితే బాబా ఎప్పుడైతే మనల్ని ఇంత తెలివైన వారుగా తయారు చేశారు అంటే అంటే ఇంత ఉన్నతమైన వారుగా తయారు చేశారు అంటే ఒకప్పుడు స్వర్గంలో మీరు అంత ఇదిగా ఉండేవారు, ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళగా అయిపోయిన కారణంగా కంగాలీగా అయిపోయారు అన్నారు బాబా. जब देवी देवताओं को राज्य था तो भारत कितना ऊंच था, कहते भी है स्वक्त लक्ष्मी नारायण का राज था, फिर शास्त्रों में ऐसे ऐसे बातें लिखती है जो लोग समझते हैं वहां भी असुर थे. ये शास्त्र कोई सदगति के लिए नहीं है, वो तो जब बाप आए तब स्वर्ग की सदगति करे. यह रावण राज्य तब तो चाहते हैं राम राज्य हो, ये नहीं जानते कि रावण राज्य कब से शुरू हुआ है. ज्ञान सागर बाप तो सबको सदगति में ले जाते हैं, ये समझने की बातें हैं. అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేదో అప్పుడు భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది అన్నారు బాబా. అంటారు కదా స్వర్గం ఉండేది, లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. కానీ శాస్త్రాలు అయితే ఇలాంటి విషయాలు రాసేశారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శాస్త్రాల్లో ఇంకొక విషయం కూడా రాశారు, దేవతలతో పాటు అసురులు కూడా ఉన్నారు అని. వీళ్ళుంటే వాళ్ళుండ్రు, వాళ్ళుంటే వీళ్ళు, కానీ ఇద్దరిని కలిపేశారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం దేవతలుగా తయారయ్యే బ్రాహ్మణులము ఉన్నాము, మనల్ని వడ్డించేటటువంటి అసురులు ఉన్నారు, కానీ దాన్ని అక్కడ అలా చూపించేశారు అంటున్నారు. ఏ శాస్త్రాల్లో కూడా సద్గతి కోసం లేదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు సర్వులకి సద్గతి అనేది చేస్తాను. అయితే ఇది రావణ రాజ్యం, అందరూ ఏం కోరుకుంటున్నారంటే రామరాజ్యం కావాలి అని చెప్పి. ఇది ఎవరికీ తెలియదు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అని. జ్ఞానసాగరుడైన తండ్రి అందరికీ సద్గతిలోకి తీసుకుని వెళ్తారు. ఇవి ఎంత అర్థం చేసుకునేటటువంటి అతి ప్రియమైనటువంటి విషయాలు. हर एक आत्मा को अविनाशी पाठ मिला हुआ है, आत्मा शांति धाम से आती है, इस पृथ्वी पर पाठ बचन है. आत्मा भी अविनाशी, ड्रामा भी अविनाशी, उसमें आत्मा अविनाशी एक्टर है, परम धाम की रहने वाली है, 84 जन्म गाए हुए हैं,
वो तो 84 लाख कह देते हैं। परमात्मा को पत्थर बित्तर में कह देते तो ग्लानि हुई है ना। बाप भारत पर उपकार कर स्वर्ग बनाते हैं, रावण आकर उपकार कर नरक बना देते हैं। ये खेल है सुख दुख का, यह कांटों का जंगल। बाप आकर कांटों का फूल बनाते हैं, बड़े से बड़ा कांटा है काम विकार। अभी बाप कहते हैं मैं पावन बनाने आया हूँ, जो पावन बनेंगे वही पावन दुनिया के मालिक बनेंगे। बाप आए हैं साजयुग सिखलाने, कहते हैं मुझे अपने मासुक को याद करो। सभी आत्मा एक मासुक पर आसुक है, वो आकर सबको ले जाते हैं मुक्ति धाम, परंतु बाबा कहते हैं तुम पतित चल नहीं सकेंगे, मुझे याद करो तो కాత్ నికల్ జాయ్। అయితే బాబా అంటున్నారు 84 జన్మల గాయనం ఉంది, ఇప్పుడు ఇంకా చెప్తారు కదా ఆత్మ శాంతి ధామంలోకి వెళ్ళినట్లయితే ఈ పృథ్వీ పైన పాత్రను అభినయించడానికి మళ్ళీ కిందకి దిగుతుంది। ఆత్మలో ఏదైతే పాత్ర ఉందో అది అవినాశి పాత్ర అంటున్నారు బాబా। ఆత్మ ఎలా అయితే అవినాశియో డ్రామా కూడా అవినాశి అంటున్నారు। ఇందులో ఆత్మ యొక్క అవినాశి పాత్ర నిండి ఉంది అంటున్నారు। అయితే బాబా అంటున్నారు ఆత్మ కూడా పరంధామ నివాసి కదా, 84 జన్మలు తీసుకోవటానికి కిందకి దిగింది। 84 లక్షలని వాళ్ళు చెప్తారు। అలాగే పరమాత్ముడు రాళ్లల్లో రప్పల్లో అన్నిట్లో ఉన్నారు అని చెప్పి గ్లాని చేస్తూ వచ్చారు। మరి తండ్రి భారతదేశం పైన ఉపకారం చేసి స్వర్గంగా తయారు చేస్తున్నారు। రావణుడు వచ్చి ఉపకారం చేసి నరకంగా తయారు చేస్తున్నాడు అంటున్నారు, అపకారం చేసి అంటున్నారు బాబా। ఈ ఆట సుఖదాక్కాల యొక్క ఆట అంటున్నారు। ఇది ముళ్ళ అడవి, బాబా వస్తున్నారు ముళ్ళను కాస్త పుష్పాలుగా తయారు చేస్తున్నారు అంటున్నారు। అన్నిటికంటే అతి పెద్ద ముళ్ళు ఏంటంటే కామ వికారము। ఇప్పుడు బాబా అంటున్నారు నేను పవిత్రంగా తయారు చేయటానికి వచ్చాను, ఎవరైతే పవిత్రంగా అవుతారో వాళ్ళే పవిత్ర ప్రపంచానికి మాలికలుగా అవుతారు అంటున్నారు। అయితే బాబా వచ్చారు సహజ యోగాన్ని నేర్పించటానికి, చెప్తున్నారు బాబా నేను ప్రియుణ్ణి, ప్రియురాలైన మీరందరూ కూడా నన్ను ఒక్కడే స్మృతి చేయండి, ఆత్మలందరూ కూడా ఒక్క ఆ ప్రియుడి పైన బలి అవుతారు। అయితే ఆయన వచ్చి అందరినీ తీసుకెళ్తున్నారు ముక్తిధామంలోకి అని బాబా అంటున్నారు పతితులు ఎవరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేరు, నన్ను స్మృతి చేస్తున్నట్లయితే ఆత్మకు పట్టినటువంటి మురికి మలినం తొలగిపోతుంది। ड्रामा आंसर जब टाइम आता है तभी मैं आता हूँ तुम बच्चों को पावन बनाने। ये वही महाभारत लड़ाई है, मृत्युलोक में यह अंतिम लड़ाई है। अमरलोक में लड़ाई होती नहीं, वहां है ही रामराज, वहां रहते हैं धर्मात्माएं, यहाँ है पापात्माएं, पाप करते रहते हैं। డ్రామా అనుసారంగా ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు నేను వస్తాను పిల్లల్ని పవిత్రంగా తయారు చేయటానికి। ఇది అదే మహాభారత యుద్ధము। మృత్యులోకంలో ఇది మీ యొక్క అంతిమ యుద్ధము। అమరలోకంలో యుద్ధము పోట్లాట్లు గొడవలు అన్న మాటే ఉండదు, అక్కడ ఉండేది రామరాజ్యము, అక్కడ ఉంటారు ధర్మాత్ములు అంటున్నారు। అంటే ఒకే ధర్మం కలిగినటువంటి భగవంతుని యొక్క మర్యాద రేఖ లోపల ఉండేటటువంటి దేవతలు ఉంటారు అంటున్నారు। ఇక్కడ అందరూ పాపాత్మలే, పాపం చేస్తూనే ఉంటారు। పుణ్యాత్ముల యొక్క ప్రపంచాన్ని స్వర్గం అంటారు। అయితే బాబా చెప్తున్నారు నేను ఒక్క సెకండ్ లో మీకు ఉన్నత కళలోకి తీసుకొని వెళ్తాను। इसमें सिर्फ एक की अंतिम जन्म लगता है और उतरती कला में 84 जन्म लगते हैं। ఉన్నతలోకి వెళ్ళడానికి ఒక జన్మ చాలు, దిగటానికి 84 జన్మలు పడుతుంది। तो बाप कहते हैं उठते बैठते मुझे याद करो, అందుకే బాబా చెప్తున్నారు నడుస్తున్నా తిరుగుతున్నా లెగుస్తున్నా కూర్చుంటున్నా నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే ఏ నిమిషం మంది అంతిమం అవుతుందో కూడా చెప్పలేం। అందుకే కదా బాబా ముందు చెప్పారు అంతిమ పరిస్థితులు ఆపదలు మృత్యువు మీ ఎదురుగా నిల్చుని ఉంది అంటున్నారు బాబా। ఈ సాధువుల యొక్క ఉదాహరణ కూడా నేనే చేయాల్సి వస్తుంది, అందుకే నేను ఇప్పుడు సాధువులది మనుషులది అందరి యొక్క ఉదాహరణ చేయటానికి వచ్చాను। तमो प्रधान बुद्धि मनुष्य जो कुछ सुनते हैं वो सत सत करते रहते हैं। తమో ప్రతి బుద్ధి కలిగిన మనుషులు ఏదైతే ఎవరు బయట వాళ్ళు చెప్తూ ఉంటామో సత్యం సత్యం అంటే వీళ్ళు కూడా సత్యం సత్యం అని అంటూ ఉంటారు। అంధశ్రద్ధ కలిగిన వాళ్ళు కదా, इसको कहा जाता है ब्लाइंड फेथ, గుడియోं की పూజ करते रहते हैं, దీన్ని ఏమంటారంటే గుడ్డి నమ్మకం అంటారు।
బొమ్మలు పూజ చేస్తూ ఉంటారు. బయోగ్రఫీకో జాంతే నహీ, ఎవరి యొక్క చరిత్ర గురించి గాని భౌగోళం గురించి గాని ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. आप बाप आकर इन सबको ज्ञान देते हैं, इसको रूहानी स्पिरिचुअल नॉलेज कहा जाता है। वह शास्त्रों की फिलॉसफी, यह भी बाप ही आकर बच्चों को समझाते हैं। दुनिया में तो एक भी मनुष्य नहीं जो परमपिता परमात्मा को यथार्थ रीति जानते हो। मनुष्य होकर और बाप को ना जाने तो जानवर से भी बदतर ठहरे। देवताओं के आगे जाकर महिमा गाते हैं, आप सर्वगुण संपन्न हैं। है तो दोनों मनुष्य ना, परंतु ये है सारा కాంటం కా జంగల్. అయితే బాబా వచ్చి ఇప్పుడు అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీన్నే ఏమంటారంటే ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్తారు. శాస్త్రాల్లోనైతే ఏమంటారంటే ఫిలాసఫీ అంటారు. అయితే బాబా వచ్చి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు, ప్రపంచంలో అయితే ఒక్క మనుషులు కూడా లేరు యథార్థంగా పరమాత్ముడి గురించి తెలిసిన వాళ్ళు. మనుషులే అయినా కానీ భగవంతుడి గురించి కూడా తెలియలేదంటే వాళ్ళు జంతువుల కన్నా ఘోరమే కదా. అయితే దేవతల ముందుకు వెళ్తారు, మహిమ పాడుతూ ఉంటారు, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు అని. అయితే ఈ మనుషులైతే చెప్తున్నారు అందరూ మనుషులే. అంటే మీరు ఏ దేవతల ముందుకు వెళ్ళి అయితే పాడుతున్నారు వాళ్ళు మనుషులే, ఎవరైతే పాడుతున్నారో వాళ్ళు మనుషులే. వాళ్ళకి వీళ్ళకు ఉన్న తేడా ఏంటంటే లక్షణాల్లో, గుణాలలో తేడా ఉంది అంటున్నారు. ఇది ముళ్ళ అడవి కదా. అయితే బాబా అంటున్నారు, మిమ్మల్ని ముళ్ళ నుండి నేను పుష్పాలుగా తయారు చేస్తున్నాను. భారతదేశం సత్యమైన ఖండంగా ఉండేది, రావణుడు వచ్చి असत्य खंडंगा तैयार చేసేసారు. सचखंड बनाने वाला है परमपिता परमात्मा, बाप ही आकर परिचय देते हैं, सो भी ब्राह्मण बच्चों को। फिर यह ज्ञान रहेगा नहीं, तुम बच्चे योग बल से विश्व का मालिक बनते हो। बहुबाल से कब किसको विश्व की बादशाही नहीं मिल सकते हैं। भारत जो विश्व का मालिक था सो अब कंगाल बना है। मनुष्यों की बुद्धि ऐसी है जो बाहर में बोर्ड देखते भी है, लिखा हुआ है प्रजापिता ब्रह्म कुमार कुमारिया, तो भी नहीं समझते कि ये सिर्फ ఈశ్వరీయ ఫ్యామిలీ है। అయితే బాబా వచ్చి తన పరిచయం ఆయనే ఇస్తూ ఉన్నారు, అది కూడా బ్రాహ్మణ పిల్లలని మీకు అంటున్నారు. అయితే ఈ జ్ఞానం ద్వారా రాజ్యాధికారం మీకు లభిస్తుంది, బాహుబలం ద్వారా విశ్వరాజ్యాధికారం లభించదు, కేవలం యోగ శక్తి ద్వారానే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అయితే బాబా అంటున్నారు, భారతదేశం ఏదైతే విశ్వానికి మాలికలుగా ఉండేదో ఇప్పుడు ఎంత కంగాలిగా అయిపోయిందో చూడండి. మనుషుల యొక్క బుద్ధి ఎలా అయిపోయిందంటే బయట బోర్డు మీద చూస్తారు, రాసి ఉన్నది చదువుతారు, ఈ ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలని అయినా అర్థం చేసుకోరు. ఇది చాలా పెద్ద ఫ్యామిలీ, ఈశ్వరీయ ఫ్యామిలీ. ఎంతమంది బీకేలు ఉన్నారో చూడండి. ఇందులో అంధశ్రద్ధతో కూడుకున్న విషయం అయితే ఏమీ లేదు. చాలా క్లియర్ గా బాబా అర్థం చేస్తున్నారు. ఇది ఈశ్వరీయ పరివారము, వసుదైక కుటుంబం అని ఏదైతే గాయనం ఉందో అది ఇక్కడదే అంటున్నారు. समझते हैं भी कोई ఇన్స్టిట్యూషన్ है, అరే ये तो ఫ్యామిలీ है ना, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుంటారు. అంటే ఇన్స్టిట్యూట్ అంటే నేర్పిస్తారు కదా, కానీ బాబా అంటున్నారు ఇది ఫ్యామిలీ అంటున్నారు, ఇది ఈశ్వరీయ కుటుంబము అంటున్నారు. కుమార్ కుమారియా ఏ తో గర్ హువానా, తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమారీలు ఉన్నారు, అందరూ ఉన్నారంటే ఇది తల్లి, ఇది ఇల్లు అయింది కదా. ఇతని ప్రదర్శనీ కర్తే హో, సమజాతే హో, ఫిర్ భీ సమస్తే తోడి హే. ఎన్నో ప్రదర్శనలు చేస్తారు, మేళాలో చిత్రాలు పెడతారు, మీరు ఎంతో అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. 7 दिन का जब कोर्स ले, अच्छी रीति समझे, तब बुद्धि में बैठे कि बाप फिर से बेहद का वर्षा देने आए हैं. ఎప్పుడైతే ప్రదర్శనల నుండి 7 రోజులు కోర్స్ తీసుకోవడానికి సెంటర్కి వస్తారో, మంచి రీతిగా అర్థమవుతుందో వాళ్ళ బుద్ధులు ఇదే కూర్చుంటుంది, ఈయన మా తండ్రి. ఎప్పుడైతే ఇది కూర్చుంటుందో అప్పుడు అనంతమైన వారసత్వం తీసుకునే పురుషార్థం కూడా వాళ్ళు చేస్తారు అన్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, चढ़ती कला में जाने के लिए
उठते बैठते एक बाप की याद में रहना है, बाप समान सभी पर उपकार करना है. ఎగిరే కలలోకి వెళ్ళటం కోసం, ఎగిరే కలలోనికి వెళ్ళటం కోసం లెగుస్తున్నా కూర్చుంటున్నా తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఎక్కే కలలోనికి వెళ్ళటం కోసం లెగుస్తున్నా కూర్చుంటున్నా ఒక్క తండ్రి యొక్క స్మృతిలోనే ఉండాలి. తండ్రి సమానంగా అందరి యొక్క ఉపకారం చేయాలి. తండ్రి సమానంగా అందరి యొక్క ఉపకారమే చేయాలి. सेकंड पॉइंट, ज्ञानामृत पीना और पिलाना है, कांटों का फूल बनाने की సేవ करनी है. జ్ఞానామృతాన్ని తాగాలి, త్రాగించాలి. జ్ఞానామృతాన్ని తాగాలి, త్రాగించాలి. ముళ్ళను పుష్పాలుగా చేసేటటువంటి సేవ చేయాలి. ముళ్ళను పుష్పాలుగా చేసేటటువంటి సేవని చేయాలి. वरदान, हमारा जीवा स्थिति द्वारा हिम्मत और उल्लास की अविनाशी स्टैंप लगाने वाले प्राप्ति संपन्न भव. మరజీవ స్థితి ద్వారా అంటే ఏంటి? మరజీవ అంటే ఇక్కడ బాబా దగ్గర జీవిస్తూ ఉండాలి, బయట ప్రపంచంలో మరణించాలి. మరజీవ స్థితి ద్వారా ధైర్యం మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ ముద్ర వేసుకునేటటువంటి మరజీవ స్థితి ద్వారా హిమ్మత్ ధైర్యం మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ వేసుకునేటటువంటి ప్రాప్తి సంపన్నంగా కండి. ప్రాప్తి సంపన్నంగా కండి. जो प्राप्तियों से संपन्न होते हैं उनके हर चलन नाइन चैन से उमंग उत्साह दिखाई देते हैं. ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు, ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో మరియు వారి యొక్క ప్రతి నడవడిక, దృష్టి, ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారి యొక్క ప్రతి నడవడిక, దృష్టి ద్వారా ఉమంగ ఉత్సాహం కనిపిస్తుంది. ఉమంగ ఉత్సాహం కనిపిస్తుంది. लेकिन हिम्मत और उल्लास की अविनाशी स्टैंप लगाने के लिए अपने पास्ट के व ईश्वरीय मर्यादाओं के विपरीत जो संस्कार, स्वभाव, संकल्प व कर्म होते हैं उनसे मर्जीवा बनो. బాబా అంటున్నారు, కానీ ధైర్యం మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ వేసుకోవడం కోసం, కానీ ధైర్యం మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ వేసుకోవడం కోసం మీ యొక్క పాత లేదా ఈశ్వరీయ మర్యాదలకు విపరీతంగా ఉన్న సంస్కారం ఏదైతే ఉందో, స్వభావం, సంకల్పం లేక కర్మలు ఉన్నట్లయితే, ఈశ్వరీయ మర్యాదలకు విపరీతమైన ఏదైతే సంస్కారం, స్వభావం, సంకల్పం, కర్మ ఏదైతే ఉందో వాటి నుండి మరజీవగా అవ్వండి. వాటి నుండి మరజీవగా అవ్వండి.
प्रतिज्ञा रूपी स्विच को सेट कर प्रैक्टिकल में प्रतिज्ञा प्रमाण चलते रहो. ప్రతిజ్ఞ రూపీ స్విచ్ ను సెట్ చేసుకొని, మీ ప్రతిజ్ఞ రూపీ స్విచ్ ను సెట్ చేసుకొని ప్రాక్టికల్లో ప్రతిజ్ఞ ప్రమాణంగా నడుస్తూ ఉండండి. ప్రతిజ్ఞ రూపీ స్విచ్ ని సెట్ చేసుకొని ప్రాక్టికల్లో ప్రతిజ్ఞ ప్రమాణంగా నడుస్తూ ఉండండి. हिम्मत के साथ उल्लास हो तो प्राप्ति की झलक दूर से ही दिखाई देगी. ధైర్యంతో పాటు ఉల్లాసం ఉన్నట్లయితే, ధైర్యంతో పాటు ఉల్లాసం ఉన్నట్లయితే ప్రాప్తి యొక్క మెరుపు దూరం నుండే కనిపిస్తుంది. ధైర్యంతో పాటు ఉల్లాసం ఉన్నట్లయితే ఆ ప్రాప్తి యొక్క మెరుపు దూరం నుండే కనిపిస్తుంది అంటున్నారు బాబా. स्लोगन, मेले व जमेले में डबल लाइट रहने वाला ही धारणा मूर्ति है. మేళా లేదా సంత అంటారు కదా, అలాంటిది. మేళా జాతర, మేళా అంటే జాతరే, జమేలే అంటే సంత అలా ఉంటుంది, అంటే ఎక్కువగా మనుషులు గుమిగూడుకున్న స్థానం అనేసి. మేలే మేళా లేదా సంతలు డబల్ లైట్ గా ఉండే వాళ్ళే, అంటే జాతర లాంటివి ఏవైతే ప్రదర్శనలు అలాంటివి అయినప్పుడు మే డబల్ లైట్ గా ఉండేవారే ధారణామూర్తులు అంటున్నారు బాబా. అలా డబల్ లైట్ గా ఉండే వాళ్ళే ధారణామూర్తులు అంటున్నారు. ఓం శాంతి. ఈరోజు బాబా ఎక్కువగా చెప్తుంది ఏంటంటే, ఇది సౌభాగ్యశాలి కళ్యాణీకారి సంగమ యుగము అంటున్నారు బాబా. ఈ సంగమ యుగంలో తండ్రి వచ్చి ఈ పతిత భారతదేశాన్ని పవిత్రమైనటువంటి భారతదేశంగా తయారు చేస్తున్నారు అంటున్నారు. అలాగే బాబా ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, ఎప్పుడైతే బాబా సంగమ యుగంలో వస్తారో రావటంతోనే ఎలాంటి ఇషారా ఇస్తారు అంటున్నారు. అయితే బాబా చెప్తున్నారు, నేను అంతిమం యొక్క ఇషారా ఇస్తున్నాను. అయితే ఎప్పుడైతే తండ్రి వస్తారు ఈ పతిత సృష్టి యొక్క అంత్యం చేయటానికి, ఆ వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా మీకు జరుగుతుంది అంటున్నారు. మీరు కొత్త ప్రపంచం యొక్క కొత్త వృక్షం ఎదురుగా నిల్చొని ఉంది అంటున్నారు. అర్ధకాల అదే భక్తి మార్గంలో కూడా భక్తి చేసిన తర్వాత భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇస్తున్నారంటే ఆ భక్తి నిష్ఫలమైనట్టే కదా. అలాగే భక్తిలో కూడా నారదుడు, మీరా అంటే నెంబర్ 1 భక్తులు, భక్తురాలు పేరు ప్రసిద్ధి ఉంది. అలానే మీరా ప్రసిద్ధి చెందినటువంటి భక్తురాల్లో శిరోమణి. ఆమె శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం చేసుకుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం చేసుకున్నారో ఆమె పవిత్రంగా ఉండాలని కోరుకున్నారు, అదే ప్రతిజ్ఞ చేశారు. ఆ పవిత్రంగా ఉన్న కారణంగానే మీరా యొక్క పేరు ప్రసిద్ధి చెందింది అంటున్నారు. ఆమె విషయాన్ని కూడా తాగటం, ఇవ్వటం రెండు వదిలేశారు. ఎన్నో ఈ పరిస్థితులు కూడా ఫేస్ చేశారు కదా అంటున్నారు. ఈ పవిత్రత కోసం కూడా మాతలు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. విశ్వమని విసిగిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, నేను వచ్చాను రాత్రిని పగలగా తీసుకువెళ్ళటం కోసము. అయితే ద్వాపర యుగంలోనే కృష్ణుని చూపించారు, మహాభారత యుద్ధం జరిగినట్టుగా చూపించారు. కానీ సత్యయుగంలో ఏ శ్రీకృష్ణుడు ఏకైతే నామరూపాలతో ఉన్నారో ఆయన 84 జన్మలు తీసుకున్నప్పుడు ప్రతి జన్మకి కూడా రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. మరి ద్వాపర యుగంలో అదే రూపురేఖలు ఉంటాయనడం కరెక్ట్ కాదు అంటున్నారు. అలాగే బాబా ఇంకొకటి ఏమంటున్నారంటే, శివ జయంతి అనడం రాంగ్ అంటున్నారు. నాకు చావు లేదు, జన్మ అయితే ఉంది కానీ అది కూడా గర్భంతో ద్వారా తీసుకున్నటువంటి జన్మ అయితే కాదు. ఆయన దివ్యమైన అలౌకికమైన జన్మ కాబట్టి శివరాత్రి అనాలి కానీ శివ జయంతి అనకూడదు. జయంతి అనేది పుట్టి మళ్ళీ మరణించిన తర్వాత వాళ్ళకి చేస్తారు, నాకు మరణమే లేదు కదా. అయితే బాబా అంటున్నారు, నేను ఇది అదే గీతా ఎపిసోడ్ అనేది రిపీట్ అవుతుంది. మీ ఎదురుగా ప్రకృతి వైపరీత్యాలు,
భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆపదలు ఎన్నో ఎదురుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మృత్యువు ఎదురుగా ఉంది. కాబట్టి పురుషార్థం బాగా చేయండి. నన్ను బాగా స్మృతి చేయండి. అలానే మా ఆత్మకు పట్టిన మలినాన్ని తొలగించుకోండి అంటున్నారు. బాహుబలంతో ఎవరు కూడా విశ్వంపై రాజ్యాధికారాన్ని పొందలేరు. కేవలం యోగ శక్తితోనే విశ్వ రాజ్యాధికారాన్ని పొందుతారు. అది ఇవ్వటానికే నేను వచ్చాను కదా అంటున్నారు బాబా. అయితే బాబా ఇంకా ఏమంటున్నారంటే, కలియుగం యొక్క ఆయుస్సు 40,000 సంవత్సరాలని చెప్పేశారు. కానీ రాంగ్ అంటున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు కోట్లలాది మనుషులను చూస్తున్నారో వీళ్ళెవ్వరు కూడా సతయుగంలో ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు అంటున్నారు. దేవీ దేవతలు ఉంటారు అంటున్నారు. అయితే బాబా వచ్చి ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం చేయించి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను, దేవీ దేవత ధర్మాన్ని నేను స్థాపన చేస్తున్నాను. ఆ దేవతలు మనుషులే, మీరు మనుషులే. కానీ మీకు వాళ్ళకి తేడా ఉంది ఏంటంటే లక్షణాల్లోని, గుణాలలో. మళ్ళీ ఈ దేవతల ముందుకెళ్ళి వాళ్ళు పొగుడుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఆ పవిత్రత కారణంగానే వాళ్ళకి అంత మహిమ అనేది గాయనం చేయబడింది అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్న పరంధామంలోకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారన్నది మీకు తెలుసు. బాబా వచ్చే రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. నేను ముక్తి జీవన్ముక్తిని ఇస్తున్నాను. నేను వచ్చినంత వరకు ఎవరు సద్గతిని కూడా పొందలేరు. అలానే సన్యాసులు, గురువులు, గోసాయిలు ఎవరైతే ఉన్నారో వీటి యొక్క ఉద్ధారణ కూడా చేయటానికి మనుషుల ద్వారా జరగదు కాబట్టే నేను రావాల్సి ఉంటుంది. అయితే బాబా అంటున్నారు విశ్వానికి మాలికలుగా అవుతున్నారు కదా, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే పాత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు దైవీ గుణాల్ని ధారణ చేయాలి. ఈరోజు పవిత్రత కోసం చెప్తూ మౌంట్ ఆబూలో కూడా అపవిత్రమైన వాళ్ళు ఎవరు కాలు పాదం పెట్టడానికి కూడా లేదు. బ్రాహ్మణి గనక పొరపాటును తీసుకొచ్చినట్లయితే ఇద్దరి పైన కూడా పెద్ద దోషం పడుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ బాబాకు ప్రతిజ్ఞ చేసి నేను పవిత్రంగా ఉంటానని చెప్పి కూడా అపవిత్రంగా అయినట్లయితే రసాతలంలోకి వెళ్ళిపోతారు. చండాలని యొక్క జన్మ తీసుకుంటారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు నేను పర్సనల్ గా వచ్చి మీకు అర్థం చేస్తున్నాను. అయితే మీకు ప్రతిదీ చెప్తున్నాను, తెలివైన వారుగా చేస్తున్నాను. తెలివి తక్కువ వాళ్ళ నుండి తెలివైన వారుగా చేస్తున్నానంటే ఎంత సతో ప్రధానంగా అవుతున్నారో చూడండి. తెలివి తక్కువ తనము అంటే గుడ్డి నమ్మకం అని అనాలి. పూజ చేస్తారు, కలిపేస్తారు, కానీ జీవిత చరిత్ర గురించి ఎవరికి తెలియదు. అలాగే బాబా ఈరోజు చెప్తున్నారు ఇది ఇన్స్టిట్యూట్ కాదు, ఇది ఫ్యామిలీ. ఇందులో అందరం కూడా ఉన్నాము. ఈశ్వరీయ ఇల్లు అంటున్నారు బాబా. నేను మిమ్మల్ని సద్గతిలోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. 84 జన్మలు గాని 84 లక్షల జన్మలు అయితే మాత్రం కాదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు మీ బుద్ధి ద్వారా ఇప్పుడు తండ్రి కూర్చొని అనంతమైన వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు. మేళాల్లో, ప్రదర్శనలో చాలా మంది వస్తారు, బాగుందని అంటారు. కానీ 7 రోజుల కోర్సు విని ఎప్పుడైతే వీళ్ళకి పక్కా అవుతుందో తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మా తండ్రి, ఆత్మల తండ్రి, పరంపిత పరమాత్మ, ఆయన నుండి ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి, నేను పవిత్రంగా అవ్వాలని పక్కా నిశ్చయం ఉన్నట్లయితే పాస్ అయినట్టే బాబా. అలాగే బాబా అంటున్నారు ఇప్పుడు అపకారులపై కూడా బాబా ఉపకారం చేస్తున్నారు. రావణుడు అపకారం చేశాను, నేను వచ్చి ఉపకారం చేస్తున్నాను. అయితే మీరు కూడా అలానే అందరిపై కూడా ఉపకారం చేయాలి. ఈ జ్ఞానామృతం తాగాలి, అందరికీ తాగించాలి. విషం తాగించడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం సహించాలి అంటున్నారు. ఎందుకంటే త్యాగం సహించటంలోనే భాగ్యం అనేది తయారవుతూ ఉంటుంది కదా. ఇది ముళ్ళ అడవి కదా, ముళ్ళను పుష్పాలుగా బాబా తయారు చేస్తున్నారు. మీరు కూడా అదే సేవ చేయాలి. ధైర్యం, ఉల్లాసం ఈ రెండు అవినాశిగా ఉన్నట్లయితే అవి అవినాశి స్టాంప్ వేసుకోమంటున్నారు. మళ్ళీ ఒకసారి స్టాంప్ వేసిన తర్వాత చెరకూడదు అంటున్నారు. ఎప్పుడైతే చూడండి ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖంలోని వాళ్ళ నయనాల్లో వాళ్ళకి అన్ని ఉన్నాయని కనిపిస్తుంటుంది కదా. ఆ దీవి అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో ఎంత పర్సనాలిటీలో కనిపిస్తుంది కదా. మీరు కూడా ప్రాప్తి సంపన్నంగా ఉన్నారు కదా. ఈ అవినాశి ధైర్యం మరియు ఉల్లాసం యొక్క స్టాంప్ వేసుకోండి. ఈశ్వరీయ మర్యాదల కోసం ఈ పాత సంస్కారాలు, స్వభావాలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరజీవులుగా అవ్వండి. ఇక్కడ జీవించాలి, బయట మరణించాలి, అలా అవ్వండి అంటున్నారు బాబా. దానికోసం ప్రతిజ్ఞ అన్న స్విచ్ ని ఆన్ చేసుకుంటే ప్రాక్టికల్ లో మీరు ప్రతిజ్ఞ ప్రమాణంగా నడుస్తారు అంటున్నారు బాబా. అప్పుడు ఆ మెరుపు కూడా మీ నుండి కనిపిస్తుంది అంటున్నారు. బాబా అంటున్న సంతల్లోని, జాతరలోని ఎక్కడైతే మీరు ప్రదర్శనలో నడిపిస్తూ ఉంటారో అదే ఎక్కువ మంది కలిసే చోట మీరు డబల్ లైట్ గా గనుక ఉన్నట్లయితే అప్పుడు ధారణమూర్తులుగా ఉంటారు అంటున్నారు బాబా.
అది ఈరోజు బాబా చెప్పినటువంటి మహావాక్యాలు. ఓం శాంతి. ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అనౌన్స్మెంట్ ఏంటంటే 25వ తారీఖు అంటే శనివారం నాడు క్రిస్మస్. చాలా వరకు అందరికీ హాలిడే ఉంటుంది. ఆ రోజు కుమారులకి కుమారులకి బట్టి ఉంటుందన్నమాట. ఈ బట్టి తీసుకోవటానికి ఎవరు వస్తున్నారంటే వేదిబాయ్ వస్తున్నారు. అంటే ఆఫ్టర్ ఈ కరోనా అయిన తర్వాత చాలా లాంగ్ టైం అయిన తర్వాత ఈ బట్టి అనేది పెట్టారు. మన టైంని కూడా పురుషార్థంలో కూడా కొంత పెట్టుకొని సఫలం చేసుకోవాలి కాబట్టి కుమారులు కుమారీలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు వర్క్ ఉన్నా ఏ ఇది ఉన్నా ఆ రోజు సెలవు తీసుకొనైనా ఈ బట్టీకి అటెండ్ అవ్వాలన్నమాట కంపల్సరీ. ఎందుకంటే కొంత పురుషార్థానికి కూడా టైం పెట్టాలి కాబట్టి. అయితే ఈ బట్టి యొక్క టైం ఏంటంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది బట్టి. అయితే ఇంకొకటి ఏంటంటే ఎగ్జాక్ట్ గా 9:15 అయ్యేసరికి అందరూ అటెండ్ అవ్వాలి. కుమారులు కుమారీలు ఇద్దరు కూడా 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 1 గంట వరకు బట్టి ఏదైతే నడుస్తుందో అందులో అన్ని కొంచెం డీప్ గా పాయింట్స్ చెప్తారు కాబట్టి ఈ డీప్ గా అనుభవం చేయించే ప్రయత్నం చేయిస్తారు కాబట్టి కొంచెం 1 గంటకి అటు అవుతుంది కానీ ఇటు అవ్వదు. దానికి తగ్గట్టుగానే పెట్టుకోండి. టైం అరేంజ్ చేసుకొని రావాలి. టైం అయిపోతుంది మేము వెళ్ళిపోతామని గాబరా పడద్దు. ఉన్న టైంని సఫలం చేసుకొని పూర్తి లాభం బట్టి నుండి తీసుకుంటారని శశక్కి మరీ చెప్పమన్నారు. తర్వాత మీరు టిఫిన్ చేసి రావాలి. మధ్యాహ్నం భోజనం అక్కడే ఉంటుంది. ఇది కుమారులకి కుమారులకి. ఇంకొకటి అక్కయ్య మొబైల్ నుండి మీ అందరికీ కూడా మెసేజ్ పెడతారు. ఎవరైతే కుమారులు కుమారీలు ఉన్నారో ఆ మెసేజ్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ గురించి చెప్తారు. మీరు కన్ఫర్మేషన్ కోసం కంపల్సరీ శశక్కి ఫోన్ చేసి చెప్పాలి. ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. ఏ టీచర్ లెక్కలే ఎవరైతే ఉన్నారో వేరే ఊర్లకు చెప్పారు. ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో కుమారులు కుమారీలు వాళ్ళు కంపల్సరీ అక్కకి కన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. ఎంతమంది వస్తున్నారు ఏంటని. ఎవరు మిస్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు బట్టీకి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది శనివారం ప్రోగ్రాం అన్నమాట. అది 25వ తారీఖు. ఆదివారం ప్రోగ్రాం ఏంటంటే 26. మిగతా అక్కలు అన్నీలు ఎవరైతే ఉన్నారో మాతలు అదర్ కుమార్స్ అందరికీ అన్నమాట. ఇది బట్టి ఆదివారం నాడు సెలవు అని పెట్టారు కాబట్టి బట్టి లాభాన్ని అందరూ తీసుకోవాలి. ఈ బట్టి స్టార్టింగ్ కూడా ఎన్ని గంటలకంటే ఉదయం 9 గంటలకి. ఉదయం 9 నుండి సాయంకాలం 5 వరకు అందరూ రావాలి. ఎవరు మిస్ చేయకూడదు. మీకు కూడా సేమ్ సమాచారం ఏంటంటే ఆఫ్టర్ కరోనా అయిన తర్వాత ఇది అయిన తర్వాత లాంగ్ గ్యాప్ లో పెట్టినటువంటి మొట్టమొదటి బట్టి కాబట్టి బట్టిని ఎవరు మిస్ చేయకండి. మంచి క్లాస్ ఉంటుంది, యోగానుభూతి ఉంటుంది కాబట్టి టైం సఫలం చేసుకోవాలి. ఈ టైం అలాగే 9 అయ్యేసరికి రావాలి. 9 నుంచి అన్ని క్లాస్ స్టార్ట్ చేస్తారు. 10:30కి లలిత్ బాయ్ కూడా ఇందులో అటెండ్ అవుతున్నారు అనమాట. మౌంట్ ఆబు అకౌంట్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో లలిత్ బాయ్ వైజాగ్ వచ్చారనమాట. లలిత్ బాయ్ కూడా ఈ బట్టిలోని మనకు 1 గంట అంత అతిరథ మహారథే అనుకోవాలి. ఆ అన్ని క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా 10. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 9 గంటలు. టిఫిన్ చేసి రావాలి. భోజనం ఉంటుంది. 5 గంటలు ఉంటే టీ కూడా ఉంటుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది అన్ని వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఎవరు మిస్ అవ్వకూడదు. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే మీకు కూడా ప్రతి ఒక్కరు కన్ఫర్మేషన్ అనేది శశక్తికి చెప్పాలి. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఇది బట్టి సమాచారం అన్నమాట. సెలవు లేకపోతే సెలవు తీసుకోండి. వర్క్ ఉంటే కొంచెం పర్మిషన్ తీసుకొనైనా ఈ బట్టీకి అటెండ్ అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.
पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा हो के मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ।